మీరు అంతవరకు చేసిన ట్రైన్ ప్రయాణాలన్నీ ధ్వంసమైపోయి, నశించిపోయి ఇంకెప్పుడు ఒక కొత్త రైలు ప్రయాణం చేయబోతారన్నమాట. మీరు ట్రైన్‌లో చూసే పిచ్చకత్తెల్ని మీరు చూసే పద్ధతే మారిపోతుంది. అంటే 'గాలివాన' అనే కథలో ఒక పిచ్చకత్తి ఉంటుంది. ఒక పెద్ద మనిషి ఉంటాడు. ఆ కథ చదివితే మీరు మళ్ళెప్పుడు ట్రైన్‌లోని పిచ్చకత్తెని మీరు ఈసడించుకోరు. అలా మిమ్మల్ని ఏదో చేస్తది. ఒక కెమికల్ రియాక్షన్ వస్తది. కాబట్టి ఈ పుస్తకం చదవాలంటే ముహూర్తం లేదు, ఏమి లేదు. వీళ్ళు నిన్న పంపించారు. కానీ ఈ నేను కొంచెం పర్ఫెక్షనిస్ట్‌ని. పుస్తకం బాగుంటే సగం పాస్ అయిపోతాడు రచయిత. పుస్తకాన్ని ఎప్పుడు కూడా మనం వండిన భోజనం రచన అయితే పుస్తకాన్ని మామూలు కంచంలో కూడా ఇవ్వకూడదు. నేను వెండి కంచంలో ఇవ్వాలనుకుంటాను. అంత జాగ్రత్తగా పాఠకుడికి అందించాలి. ఈ పుస్తకం ప్రొడక్షన్ చాలా బాగుంది, టెక్స్ట్ బాగుంది. సరే అని కథలు చదివాను. ఈ కథలు ఎంత బాగున్నాయంటే, ఈయన సినిమా రంగంలో పనిచేయడం వల్ల మేము కథలు రాసుకునే వాళ్ళకి ఈయన పోటీ కాబోడు, ఎప్పటికీ కాబోడు. ఎందుకంటే వీళ్ళు ఎపిసోడిక్ గా ఆలోచిస్తారు కథని, అంటే విజువల్ గా ఆలోచిస్తారు. విజువల్ గా ఆలోచించేది సాహిత్యం దాకా వచ్చి ఆగిపోతుంది అనమాట. ఉదాహరణకి ఇందులో భావయామి కథ ఉంది, ఈ మకుటం. అది షేక్స్పియర్ కథకి ఏమాత్రం తక్కువ కాదు. అండ్ ఒక రచయిత ఎవరు అంటే మనస్తత్వాన్ని, గిల్ట్ని, లోపలి చీకటిని రాసేవాడు బెటర్ రైటర్. మామూలుగా భౌతిక విషయాలు రాసే రచయిత కంటే మానసిక ప్రపంచంలో ఏం జరుగుతుంది అది రాయగలిగిన వాడు బెటర్ రైటర్. భావయామి కథ ఒక గిల్ట్కి సంబంధించి, క్రైమ్ అండ్ పనిష్మెంట్కి సంబంధించింది. అయితే అంటే నేను కొంచెం సీనియర్ని కాబట్టి చెప్పొచ్చు అలా. ఏ కథలో అయితే పోలీస్ వస్తారో అది లిటరేచర్ కాకుండా పోతుంది. అదే కథని పోలీస్ తీసేసి రాయగలిగితే అది వరల్డ్ క్లాసిక్ ఫ్రెంచ్ కథ అవుతుంది. కాబట్టి అదొకసారి తిరగరాయమని నేను కోరుతున్నాను. అండ్ అమ్మ కథ ఉంది దీనిలో, అది మాత్రం చాలా బాగుంది. అది ఆయన ఎలిమెంట్, రైటింగ్ ఎలిమెంట్, దాన్ని నాటకీయంగా చేసి ఒక సినిమా చూస్తున్నట్టుగా ఉంది. దానిలో విషయం ఉంది, పాత్రలు ఉన్నాయి, భాష ఉంది, కానీ సాహిత్యానికి ఎడ్జ్లో ఉంది. అందరూ రాసే భాషని తీసేస్తే, అందరూ చెప్పే పద్ధతిలో తీసేస్తే ఇవే కథలు సాహిత్యాంశతోటి మరింత బాగా ఉండే అవకాశం ఉంది. తర్వాత కథల్లో ఆయన వస్తువులు అద్భుతం సార్. మీ వస్తువులకి 10కి 10 మార్కులు. మీ గుర్తింపుకి, వాటిని రాయాలని గుర్తింపుకి 10కి 10 మార్కులు. కానీ ఎక్కడైతే మామూలు పదాలు కానీ లేదా ఇట్లా పోలీసులు రావటం ఇట్లాంటివి తీసేస్తే అవి ఇంకా గొప్ప కథలు అవుతాయి. ఇందులో అన్ని కథలు కూడా చాలా హృదయం పెట్టి రాసినవి అని రచయిత అంతః సంస్కారాన్ని చూపిస్తాయి కథలు. అందుకు ఇట్లాంటి సంస్కారం ఉన్న వ్యక్తి కథారచనలో ఉండటము, కొనసాగటం చాలా ముఖ్యమని భావిస్తూ కథా ప్రపంచంలోనికి ఆరిపాక ప్రభాకర్ గారిని ఆహ్వానిస్తున్నాను. ఇందాక మిత్రులు చెప్పినట్టు వీళ్ళు ఎందుకు ఈయన రచయిత అయ్యాడు, ఇందాక నుంచి ఆయన పొందుకుంటున్నాడు, పుస్తకాలు చదివించండి పిల్లల చేత, బుక్ రిలీజ్ అంటే ఏంటంటున్నారని. వీళ్ళ నేను ఆఫీస్లో వచ్చే ముందు ఈ పుస్తకం పట్టుకుని వెళ్తుంటే ఎక్కడికి అంటే మా కలీగ్ రెంటాల జయదేవ గారు ఇట్లా ఆరిపాక ప్రభాకర్ గారి పుస్తకం అంటే, ఈ అబ్బాయి సూరిబాబు గారి అబ్బాయా అన్నాడు. ఏమో నాకు తెలీదు, చూడాలంటే చూసాం ఇద్దరం. సూరిబాబు గారి ప్రస్తావన, అరే సూరిబాబు గారి అబ్బాయి, ఆయన చాలా బహుముఖ ప్రజ్ఞాశాలి అని వాళ్ళ నాన్నగారి గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళ నాన్నగారు చాలా రచనలు చేశారు. వాళ్ళు ఈ లోపల ఈయన రాశారు 30 పత్రికలు మా ఇంటికి వచ్చేవి అని. 30 పత్రికలు ఇంటికి వస్తే అక్షరాలు రాకుండా ఎలా ఉంటాయి ఆ ఇంట్లో పుట్టిన అబ్బాయికి? అతను రచయిత కాకుండా ఎట్లా పోతాడు? అయ్యాడు. నాకు ఈ లగ్జరీ లేదు. నేను 30 పత్రికలు వచ్చి అన్నపూర్ణ హోటల్కి వెళ్ళేవాడిని రోజు. మా ఊళ్ళో అన్నపూర్ణ హోటల్ అని ఉండేది. అది చాలా రష్గా ఉండేది. బయట పొడవు చెక్కబళ్ళు వేసి ఒక 30 పత్రికలు వేసి ఉండేవాడు అక్కడ. అంటే వాడు అన్నం తిని వచ్చేదాకా ఇది చదువుకోవాలి. నేను అన్నం తినడానికి వెళ్లకుండా ఆ పత్రికలు చదవడానికి వెళ్ళేవాడిని. కాబట్టి నేను రచయితనే.
ఇవి రెండు కాకుండా రచయిత కానక్కర్లేదు ఈ పత్రికలు చదివిన వాళ్ళందరూ, కానీ ఒక సంస్కారం వస్తుంది. ఈ బిచ్చగాళ్ళందరినీ కాల్చేయాలి, పేదవాళ్ళందరినీ గుడిసెలు ఖాళీ చేయించాలి, నేరస్తులందరికీ గబగబా శిక్ష వేయాలి. నేరస్తులందరికీ గబగబా ఎందుకు వేస్తారండి శిక్షలు? వేసేయాలనుకోకూడదు. అతను జడ్జి వీడు నేరం ఎందుకు చేశాడని ఆలోచిస్తే, కొందరికి ఎందుకు శిక్ష పడుతుందని ఆలోచిస్తే, మళ్ళీ ఆయన కథల్లోంచి భావయామి నుంచే వస్తున్నాను. క్రైమ్ అండ్ పనిష్మెంట్ కూడా క్యాస్ట్, క్లాస్ అన్నీ మనం చూస్తున్నాం. ఆ క్లాస్లో నుంచి శిక్ష వేసే జడ్జిగా కాకుండా మానవత్వంతో ఆలోచించే జడ్జిగా అవ్వాలంటే పుస్తకాలు చదవాలి. మానవత్వంతో పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, డాక్టర్గా ఫీజు కట్టలేని బాబు అంటే తర్వాత చూద్దులే. ఆత్రే ఒక డైలాగ్ రాశారు, డబ్బు ఇవ్వలేనండి అంటే డబ్బుదే ఉందిలేండి, ముందు జబ్బు తగ్గనివ్వండి అంటారు సావిత్రి. అలాంటి డాక్టర్లను చూస్తున్నామా? అలాంటి డాక్టర్లు ఎప్పుడు అవుతారు? మనం పుట్టిన వెంటనే నీట్ అనకుండా 4 పుస్తకాలు చదివితే నీట్ ర్యాంక్ తెచ్చుకొని కూడా పుస్తకాలు చదివి కాస్త మంచి డాక్టర్ అవుతాడు వాడు. ఫీజు ఇవ్వగలిగే వాడి దగ్గర ఫీజు తీసుకుని, ఇవ్వలేని వాడి దగ్గర కొంచెం తర్వాత ఇవ్వని చెప్పేటట్టుగా. మానవ సమాజాన్ని కఠినంగా చేయకూడదు మనం. ఇవాళ యుద్ధాలు వస్తున్నాయన్నా, ద్వేషం పెరుగుతున్నా, మానవ సమాజం కఠినంగా అయ్యే కొద్దీ ఇవన్నీ జరుగుతాయి. ఒక ఇంట్లో తల్లి, తండ్రి, పిల్లలు ఉంటారు. ఆ ఇల్లు కూల్చేయటం తప్పు అని పాలకులకు తెలియాలి. నేరం చేసిన వాడిని జైల్లో పెట్టాలి. ఆ నేరం చేసిన వ్యక్తి తల్లి, తండ్రి, బిడ్డల్ని ఆ ఇంట్లో ఉండనివ్వాలి. కూల్చేద్దామనే భావన ఎప్పుడు వస్తుంది? సాహిత్యం చదివినప్పుడు వస్తుంది. సాహిత్యం చదివితే తల్లికి కన్నీరు ఉంటుంది, బిడ్డకు కన్నీరు ఉంటుంది, తండ్రికి ఏడుపు ఉంటుందని తెలిసి ఇల్లు కూల్చరు. జడ్జి కానీ, ఎంఆర్ఓ కానీ, తహసీల్దార్ కానీ, కలెక్టర్ కానీ, ముఖ్యమంత్రి కానీ. కఠినంగా చేయొద్దు పిల్లల్ని. ఎవరి పేదవాళ్ళు అనుకునేలాగా చేయొద్దు. ఇది పేద దేశం. ఎప్పటికి ఇంకో 100 ఏళ్ళు కూడా పేదవాళ్ళు ఉంటారు ఇక్కడ. వాళ్ళతో మానవీయంగా ఉండే పిల్లల్ని మనం తయారు చేస్తూ ఉండాలంటే ఇట్లాంటి కథలు, పుస్తకాలు రావాలని, వెంకట్ లాంటి పబ్లిషర్లు ఉండాలని, ఆరిపాక గారి లాంటి రచయితలు ఉండాలని, 30 పత్రికలు తెచ్చే వారి తండ్రి గారి వంటి తండ్రులు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much for your wonderful expressions. శ్రీ భరత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. భరత్ గారు అయిన తర్వాత మీరు మాట్లాడిందా? సార్ చేత ఒక పెద్ద పని ఉంది. సభకు నమస్కారం అండి. తమ్ముడు, నేను ఏ సభకు వచ్చినా, ఏ వేదికనెక్కినా, నేను ఈ స్థాయికి, ఈ వేదిక మీదకి రావడానికి కారకులైన నా స్ఫూర్తిని తలుచుకుందే నేను ప్రారంభించలేను. ఎందుకంటే ఏ మనిషి స్ఫూర్తి లేనిదే ఇంత ఒక స్థాయికో, ఒక ఎత్తుకో ఎదగటం అనేది సాధ్యం కాదు. నేను ఈ స్థాయికి, ఏదైతే స్థాయి నేను ఇప్పుడు ఉన్నానో ఆ స్థాయికి రావడానికి కారకులైన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ స్ఫూర్తి అనేది లేకపోతే మానవ జీవితానికి, స్ఫూర్తికి కృతజ్ఞతలు తెలిసిపోయే ఒక కార్యక్రమం అణువు లేకపోతే మానవ జీవితం అనేది వ్యర్థము కింద నేను భావిస్తుంటాను ఎల్లప్పుడు, ఎప్పుడు, నా జీవితాంతం కూడా. అట్లాగే ఈ వేదికకి నాకు అసలు ఏ మాత్రము సంబంధం లేదు. ఎందుకంటే ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలాగా ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా తెలుగు భాష మీద, తెలుగు సంస్కృతి మీద, తెలుగు సాహిత్యం మీద ఎంతో పట్టు ఉన్న మహానుభావులు అయితేనే పుస్తకాలని, కథల్ని, సాహిత్యాన్ని రాయగలిగి పుస్తకాలు ముద్రించే స్థాయికి వెళ్ళగలిగిన వాళ్ళు. అలాంటి వాళ్ళందరూ ఈ వేదిక మీద ఉన్నారు. ఆ వేదిక మీద రావడానికి కారణం ఏంటంటే, నా సహోద్యోగి అంటే నాతో పనిచేశాడు, నా కింద పనిచేశాడు అంటే నాకు ఎప్పటికి ఇష్టం ఉండదు. నా అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ కూడా, నాతో పాటు పనిచేసిన సహాయ దర్శకులు అందరూ కూడా నా సోదరుల కింద నేను భావిస్తుంటాను. సీతయ్య ఎవరి మాట వినడం అనే సినిమాకి ప్రభాకర్ ఆరిపాక నా దగ్గర పనిచేశారు. సో ఆ కనెక్షన్ తో నేను ఈ వేదిక మీదకి రాగలిగాను అంతే. అంతేగాని నాకు ఈ పుస్తక ఆవిష్కరణ ఫంక్షన్స్ కి నాకు ఏమాత్రం సంబంధం లేదు, నాకు అంత స్థాయి లేదు అని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.
బ్రదర్స్ డేనా అయితే థ్యాంక్ యూ సో మచ్ శివ మల్లాల గారు. అయితే నేను నమ్మేది ఒకటేనండి, దేవదేవుని అంటే ఎవరో ప్రతి ఒక్కరూ ఒక దేవుని నమ్ముతుంటారు. ఆ దేవదేవుని అనుగ్రహంతో ప్రతి వ్యక్తి, నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం దీని మీద, ఒక్కొక్క ప్రత్యేకమైన గ్రాహక శక్తితో తల్లిదండ్రుల కడుపున పుడుతుంటారు. ఒకే తల్లిదండ్రుల కడుపున పుట్టిన ఇద్దరు అన్నదమ్ములకి ఒకే గ్రాహక శక్తి ఉండదు. అంటే ఈ సృష్టి నుంచి గ్రహించే శక్తి, గ్రాహక శక్తి అంటే బుద్ధి బలము, బుద్ధి కుశలత, ఏదైతే మనం దాన్ని సంబోధిస్తుంటామో దాన్ని గ్రహించే శక్తి అన్నమాట. ఆ గ్రహించే శక్తి నుంచే పుట్టుకతోనే ఎవరు మహాజ్ఞాని లేకపోతే అద్భుతమైన తెలివితేటలు, జ్ఞాన సంపద ఉండదు. గ్రాహక శక్తి అయితే ఉంటుందన్నమాట, బుద్ధి కుశలత ఉంటుందన్నమాట. సో పరిసరాల నుంచి కానీ, తను పుట్టిన కాలమాన పరిస్థితుల్లోంచి, తను కలిసిన స్నేహితులు, చదివిన పుస్తకాలు, కలిసిన బుద్ధి జ్ఞానం నేర్చుకున్న అది విద్య నేర్చుకున్న గురువుల దగ్గర నుంచి కానీ, తిరిగాడిన ప్రదేశాల నుంచి కానీ, చూసిన సినిమాల నుంచి కానీ, వీటి నుంచి ఈ గ్రహించే శక్తి ఒకటి ఏదైతే ఉందో, దాని సామర్థ్యం ఉందో, వాటన్నిటి నుంచి గ్రహించి తనలోని ఒక వ్యక్తిత్వాన్ని బలీయంగా తయారు చేసుకుని నేను అనే ఒక వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకోగలుగుతాడు. అది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన విచిత్రమైన వ్యక్తిత్వం తయారవుతుంది అనమాట. అదే ఆ వ్యక్తి యొక్క పర్సనాలిటీ, అదే వ్యక్తిత్వం అనమాట. ఆ వ్యక్తిత్వం ఒక్కొక్కళ్ళకి ఒక విచిత్రమైన విభిన్నమైన వ్యక్తిత్వం ఉండబట్టి ఒక్కొక్కళ్ళు ఒక రకమైన రచయితల కింద వాళ్ళకున్న సామర్థ్యాన్ని బట్టి ఈ సమాజంలో గ్రహించినవి, వాళ్ళకున్న కాలమాన పరిస్థితుల్లో, వాళ్ళ యొక్క సమయంలో జీవన ప్రయాణంలో గ్రహించిన సమయంలోని దాంతో పాటు ఇలాంటి పుస్తకాలు రాద్దాము అనే ఒక గొప్ప కార్యక్రమానికి, సాహసానికి పూనుకుంటారు. ప్రభాకర్ ఇలాంటి పుస్తకం రాయటానికి సాహసం చేశాడంటే అది పెద్ద విషయం అనమాట. ఎందుకంటే ఇందాక ఎవరికి పోటీ కదా సార్ అందరు అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ దర్శకులు చాలా మంది ఉన్నారు సినిమా ఫీల్డ్ లో కూడా. ఎవరి కుర్చీ వారిదే అని నమ్ముతుంటాను. ఎందుకంటే నేను చెప్పిన ఇంతకు ముందు దాని ప్రకారం ఒకళ్ళ బుద్ధికి ఇంకొకళ్ళ బుద్ధికి ఎందుకు తేడా ఉంటుందంటే, వాళ్ళు పెరిగిన వాతావరణం, వాళ్ళు కలిసిన స్నేహితులు, వాళ్ళు చదివిన పుస్తకాలు, వాళ్ళ గ్రాహక శక్తి వేరేగా ఉంటుంది. కాబట్టి ఎవరికి పోటీ రారు. ఒకే థియేటర్ లో కూర్చుని ఒకే పుస్తకం చదివిన నలుగురు ఆలోచనలు వేరే రకంగా ఉంటాయి. ఒకే క్లాస్ లో పెరిగిన గురువు దగ్గర నేర్చుకున్న శిష్యులు, ఒకే రోటీ కపడా మకాన్ అంటే ఒక తల్లిదండ్రుల దగ్గర పెరిగిన ఇద్దరు అన్నదమ్ముల యొక్క గ్రాహక శక్తి ఒకే రకంగా ఉండదు. కాబట్టి వాళ్ళు ఒకే రకమైన బుద్ధితో పెరగరు. కాబట్టి ఎవరికి ప్రపంచంలో పోటీ గారు, ఎవరికి నకలు రాలేరు. సో చెప్పేవాడికి వినేవాడు లోకం అనే సామెత పాతదైపోయింది. రాసేవాడు చదివేవాడికి లోకం, ఇది కొత్తది. మనం ఏం తీసినా రకరకాల తమ్నైల్స్ పెట్టి ఎండగట్టే వాళ్ళు ఉన్నట్టు, నువ్వు ఏం రాసినా వాళ్లకున్న జ్ఞానంతో అందులో ఇది ఉంది అది లేదని చెప్పేవాళ్ళు కూడా ఎక్కువ. సో అలాంటి దాంట్లో నువ్వు ఎంచుకున్నావు ఇప్పుడు ఇంకో కొత్త రూటు. సో ఉంటాయా? కాదు భయ్యా, శివ మల్లాలు నువ్వే పెట్టుకుంటున్నావు. తమ్ముడు నన్ను ఎక్స్క్యూజ్ చేయి. మనందరం 83లో మద్రాస్, 84 నుంచి మనందరం ఫ్రెండ్స్. ఓకే సరే. అయితే నేను అనేది ఏంటంటే, అది పాత సామెత. చెప్పేవాడికి వినేవాడు లోకం కంటే కూడా వినేవాడి చేతిలో చెప్పేవాడు ఉన్నాడు. సో మనము చాలా కాన్షియస్ గా, చాలా శ్రద్ధగా ప్రతిరోజు మన అప్డేట్ చేసుకుంటూ, ప్రతి క్షణము అప్డేట్ చేసుకుంటూ మనం రాస్తూ ఉండాలి, తీస్తూ ఉండాలి. దర్శకుడు అయితే తీస్తూ ఉండాలి, రచయిత అయితే రాస్తూ ఉండాలి. చెప్పేవాడు చాలా శ్రద్ధగా చెప్పాలి, ఆలోచించి చెప్పాలి, మాట్లాడాలి. ఇందులో కూడా ఉందా ఏదన్నా తమ్ముడు అది? సో ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్. ఇది పెద్ద సాహసం, కానీ కథలు డెఫినెట్ గా తక్కువ రాస్తూ నీ ఆశయం సినిమా ఎవ్వరి మాట వినకుండా నీ సీతయ్యతో మన ఇద్దరు అసోసియేషను, నువ్వు అద్భుతమైన సినిమా తీసి మంచి దర్శకుడిగా ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.
ఐ విష్ ఆల్ గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. అలాగే 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 ఈ ఫంక్షన్ కి నాకు నువ్వు పంచాను, చక్కటి లాల్చీతో వచ్చావు, కండువ అయితే లేదు కానీ తెలుగుతనం ఉత్తుపడతా, నువ్వు హాయిగా ఉన్నావు, ఆనందంగా ఉన్నావు. ఐ విష్ ఆల్ గుడ్ లక్. నన్ను పిలవటం నాకు ఆనందం కలిగింది. థ్యాంక్ యూ సార్. మీరు పుస్తకావిష్కరణ సభలకు రాను అన్నారు, అందుచేత మీ చేత అమెజాన్ సేల్ ఓపెన్ చేస్తాను సార్. మీది మంచి కమర్షియల్ హ్యాండ్, అందుకని ప్రతి పుస్తకం కూడా 175 రూపాయలే సార్. కమర్షియల్ హ్యాండ్ ఎలా ఉంటుందండి చెప్పండి, మీరు చెప్పండి. ఇక్కడ రండి, ఇక్కడ రండి. కమర్షియల్ హ్యాండ్ ఎలా ఉంటుంది, కమర్షియల్ కాని హ్యాండ్ ఎలా ఉంటుంది, రెండు చూపించండి. ఇప్పుడు మా వాళ్ళకి కమర్షియల్ కాని హ్యాండ్ మా ఎలక్ట్రానిక్ మీడియా నాకు కమర్షియల్ కాని హ్యాండ్ సార్. మీ పిల్లలు ఒప్పుకోరు, నాకు పిల్లలు లేరు మీ సార్. శ్రీవారు ఒప్పుకోరు, నాకు శ్రీవారు లేరు సార్. మీ తల్లిదండ్రులు ఒప్పుకోరు, మా తల్లిదండ్రులు కూడా సూక్ష్మ రూపంలో వాళ్ళు ఒప్పుకోరు. ఎక్కడున్నా ఒప్పుకోరు వాళ్ళు. సరే సార్, నేను వాళ్ళు ఒప్పిస్తాను. స్వర్గ సీమలో ఉన్నా ఏ సీమలో ఉన్నా వాళ్ళు ఒప్పుకోరు. వారు లాహిరిలో ఉన్నారు సార్. అది సరేనండి. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని తెలిసాను కానీ వదలలేదు, వదలకండి సార్, వదిలేదు. వదలబొమ్మాలి సార్, నో ప్రాబ్లం. అన్వేషణ పబ్లికేషన్స్ అధినేత మహి గారిని, అలాగే వెంకట సిద్ధార్థ్ గారిని దయచేసి వేదిక మీదకి రండి. మీరిద్దరు దయచేసి అందరూ కూడా అమెజాన్ సేల్స్ కి ఆవిష్కరణ చేయవలసిందిగా అందరూ మహానుభావులు, సెల్యులాయిడ్ చిత్రాల అద్భుత దర్శకులు మహానుభావులు రండి అన్న. సార్ వచ్చారు సార్, మహానుభావులు అందరూ వచ్చారు. ఇప్పుడు అన్న మీరు వెంకట సిద్ధారెడ్డి గారు, వెంకట సిద్ధారెడ్డి గారు, మహి బెజవాడ గారు, అన్వేక్షకి పబ్లిషర్స్ వాళ్ళ తరపున అమెజాన్ సైట్ నుంచి నా యొక్క చేతుల మీదుగా, స్వహస్తాల మీదుగా, నేను వైవిఎస్ చౌదరి అండి, నా చేతుల మీదుగా ఆరిపాక ప్రభాకర్, మా అందరి చేతుల మీద కాకుండా రాసిన ఆయనకి మాత్రం బ్రహ్మాండమైన బ్లాక్ బస్టర్ అవ్వాలని, చేసిన వాళ్ళకి అద్భుతమైన బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా వాళ్ళు నిజంగా కోరుకుంటారు. కాబట్టి మీ చేతుల మీద రండి సార్, మీ చేతులు పెట్టండి. ఎక్కడ పెట్టండి ఇది? తమ్నైల్ బదులు తమ్ ఇంప్రెషన్స్ వేయండి సార్ శివమల్లాల గారు. రేపు మీ మాయలో మేము పడవండి, మీరు మాయ చేస్తారు ట్రై చేస్తున్నారు, మీ మాయలో మేము పడం. ఓకే, థ్యాంక్ యూ. తమ్ ఇంప్రెషన్ శివ మల్లాలను కూడా ఇరికిచ్చే సరిపోయేది ఇక్కడ. అది మీ అందరూ కూడా తమ్మునైల్ కాకుండా అన్ని ఫింగర్స్ తో ఇలా కొడితే మొత్తం 10 ఫింగర్స్ ఉంటాయి మనకి, అవన్నీ కలిపితే మంచి చప్పట్లు వస్తాయి. ఇక్కడ ఓన్లీ తంబై. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రభాకర్ రామ ఇట్లా ఓకే. అద్భుత కథల ఖదీర్ బాబు గారు అత్యవసర పని మీద వెళ్ళవలసింది, అందుకనే వారు వెళ్ళబోతున్నారు సార్. ఖదీర్ గారు మాట్లాడించాం సార్, ఆయన వెళ్తానంటున్నారు. మీ చేతుల మీదుగా, మీ కమర్షియల్ హ్యాండ్ మీదుగా వారికి కూడా ఒక జ్ఞాపక ఇస్తే, వారి కథలన్నీ కూడా ఎలాగో వాడివి అత్యద్భుతంగా సేల్ అవుతూ ఉంటాయి. వారి కమర్షియల్ హ్యాండ్ అక్కర్లేదు సార్, మామూలు హ్యాండ్ ఇవ్వండి సార్. థ్యాంక్ యూ శ్రీ ఖదీర్ బాబు గారు. మీ అద్భుత సమీక్షకి, మీ రాకకి సతత కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. పాన్ ఇండియా ఆర్టిస్ట్, అద్భుత నటుడు, అది ఇది అని ఏం చెప్పకమ్మాయి అని చెప్పారు. ఒక కామన్ మ్యాన్ గా ఆయన ఇక్కడికి వచ్చారు. శ్రీ అజయ్ ఘోష్ గారిని ఘోషించవలసిందిగా కోరుతున్నా. ఆయన అన్నారు నన్ను పాన్ ఇండియా నటుడు అని చెప్పొద్దు. అందరికి నమస్కారం అండి. పెద్దోళ్ళందరూ ఉండరు. ఏమమ్మా నువ్వు లేకపోయినవారు అసలు. అయితే వయసులో సార్ మన వాళ్ళు కూడా పుట్టారు కదా సార్. ఏమన్నా అర్థం ఉందట అసలు. సరే, అయితే ఇప్పుడు నేను కదీర్ బాబు గారు వెళ్ళారు, ఉన్నట్టు ఇది బాగుండేది. సరే, పెద్ద ఆయన ఉన్నారు వేమూరు వారు. ఎవరన్నా డైరెక్టర్లు వచ్చి నాకు కథ చెబుతున్నప్పుడు నేను అంటా ఉండేవాడిని, ఏమన్నా నీకు సాహిత్యంతో పరిచయం ఉందా అని.
అంటే వాళ్ళు అంటారు, ఏం చదవలేదండి, చిన్న చిన్న చదివానండి, అది ఇది అంటుంటారు. మరి స్వామి పుస్తకాలు చదువుంటారు, స్వామి పుస్తకాలు చదివితే పలిగి ఉంటది, మంచి జ్ఞానం అవుతుంది, మీరు చూసే దృక్కోణం మారిద్ది, సమాజాన్ని గాని మనుషుల్ని గాని ఈ ఆలోచన ధోరణి మారిద్ది. ఏవో 4 కొరియన్ సినిమాలు అవి చూసేసి ఏవో కథలు అల్లుకొని రావడం కాదు అని అంటూ ఉండేవాడిని. అది